సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మే 10న వచ్చే వైశాఖ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల తర్వాత మే 10న ఆకాశంలో అద్భుత యోగం ఆవిష్కృతం కానుంది. వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ ఆదిత్య యోగం అంటే బుధుడు సూర్యుడు కలిసి ఒకే స్థానంలోకి వస్తారన్నమాట. ఇలాంటి అరుదైన యోగం 300 ఏళ్ల కిందట మాత్రమే సంభవించింది. అంతేకాదు బృహస్పతి గురువు అంగారక కుజగ్రహాలు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటాయి. దీంతో బృహస్పతి వరుణ గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తాయి. ఇలాంటి గ్రహస్థితి 1720 ఏప్రిల్ 22న జరిగింది. దీనివల్ల శని అంగారక గ్రహాలు వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయి. ఈరోజు చేసిన దానాలతో మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఏవైనా వస్తువును కొనుగోలు చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అనుకూలంగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడే బుధ ఆదిత్య యోగం వల్ల అద్భుతమైన విజయం, కీర్తి ప్రతిష్టలు, వివేకం, తెలివితేటలు, సంపదలు సిద్ధిస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించాలి. పూర్వీకులను ఆరాధించడానికి కూడా ఇది మంచి రోజు. పౌర్ణమి రోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రోజున మన జన్మరాశుల ప్రకారం వివిధ వస్తువులను పేదలకు దానం చేస్తే మంచి జరుగుతుంది. మరి మేషరాశి వారు మట్టి కుండలు, నీళ్లు, పండ్ల రసాలను దానం చేయాలి. వృషభ రాశికి చెందిన వ్యక్తులు పేదలకు పాదరక్షలు, బూట్లు దానంగా ఇవ్వాలి. మిథున రాశి వాళ్ళు పేదలకు పండ్లు దానం చేయాలి. కర్కాటక రాశి వాళ్ళు గొడుగులు దానం చేస్తే అదృష్టం కలిసొస్తుంది. సింహరాశి వాళ్ళు సత్తుపిండి లేదా అన్నదానం చేయాలి. కన్యారాశికి చెందిన వ్యక్తులు అనాథాశ్రమాలకు విరాళాలిస్తే చాలా మంచి జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ పరిసరాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తు బాగుంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు ఆలయాల్లోని బ్రాహ్మణులకు మట్టి కుండలు, పుచ్చకాయలను దానం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఆలయం లేదా ఇతర పవిత్ర ప్రదేశంలో భక్తుల దాహం తీర్చడానికి ఏర్పాట్లు చేయాలి. మకర రాశికి చెందిన వ్యక్తులు పక్షులకు గింజలు, నీరు అందించాలి. కుంభరాశికి చెందిన వ్యక్తులు పేదలకు నూలు వస్త్రాలు దానం చేయాలి. మీనరాశి వాళ్ళు అన్నదానం, ముఖ్యంగా యాత్రా స్థలాల్లో యాత్రికులకు దానం చేస్తే విశేష లాభం కలుగుతుంది. మరి ఇంతటి మహత్తరమైన పౌర్ణమి రోజున మీరు పేదవారికి దానం చేసి మీ ఇంటి నిండా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ ఇక సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.